బూందీ రైతా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, అయితే సో ఇందులో మనకి పెరుగు, బూందీ అన్ని ఇంట్లో ఉండేటివే, అప్పటికప్పుడు ఈజీగా 5 minutesలో చేసేయచ్చు. అంతే. స్టార్ట్ చేద్దామా మరి? ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ ప్యాన్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాం. వన్ టేబుల్ స్పూన్ ఆయిల్. సో ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు కొంచెం జీలకర్ర, నెక్స్ట్ ఆనియన్స్, ఇవంటే మనం రెగ్యులర్ గా కర్రీ చేసుకున్నట్టు బాగా వేయించాలా? అంత అవసరం లేదు, కొంచెం అంత అవసరం లేదు. యాక్చువల్ మనం పచ్చివి కూడా వేసుకోవచ్చు, బట్ ఇలా వేయించడం వల్ల ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది పెరుగులోకి. నేను అదే అనుకున్నాను, అయితే ఇంకా మంటలేని వంట ఉంటుందేమో ఇది బూందీ రైతా అనుకున్నాను, కానీ మీరు ఇలా వేయించి చేస్తున్నారు. సో అది కొంచెం టమాటో అవి రెడ్ అయ్యారు కదా, ఇప్పుడు టమాటోస్ వేసుకున్నాం. నెక్స్ట్ స్వీట్ కార్న్ యాడ్ చేస్తాం. ఓకే, ఇది కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది పెరుగులో. సో ఇంట్లో ఎటువంటి పర్ఫార్మెన్స్ లేవు, క్లాసెస్ లేవు, అలాంటప్పుడు నువ్వేం చేస్తూ ఉంటావు? యాక్చువల్ ఫ్రీ టైం దొరికేది చాలా కష్టము. మార్నింగ్ టు నైట్ బిజీ షెడ్యూల్స్ ఉంటాయి. ఎవ్రీడే అలానే ఉంటుందా? ఆల్మోస్ట్. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది డే? 4:30 మార్నింగ్. 4:30కి లేచి వార్మప్స్, యోగా, ఎక్సర్సైజ్, మెడిటేషన్, కొద్దిసేపు ప్రాక్టీస్, మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవడం, రెడీ అయిపోయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ సేమ్ క్లాసెస్, ప్రాక్టీస్ అయిపోతుంది. డే మొత్తంలో హాఫ్ మొత్తం ప్రాక్టీస్లోనే గడిచిపోతుంది. ఇప్పుడు ఎలా ఉంది అది చిన్నప్పుడు నువ్వు నేర్చుకునే టైంలో, బిగినర్ టైంలో? అప్పుడు కాన్సన్ట్రేషన్ మొత్తం నేర్చుకోవడంలోనే ఉండేది. ఇప్పుడు యాజ్ ఏ టీచర్ కాబట్టి నేర్పించాలి, కొత్త సాంగ్స్ వెతకాలి, దానికి తగ్గట్టు కంపోజ్ చేయాలి. సో ఇప్పుడు ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయాయి. చిన్నప్పుడు టీచర్ ఏం చెప్తే అది నేర్చుకోవడం, మళ్ళీ నెక్స్ట్ డే టీచర్కి వెళ్ళి చూపించడం, దాని మీదే ఫోకస్ ఉండేది ఎక్కువ. ఇప్పుడు మనము నేర్చుకోవాలి, అట్ ద సేమ్ టైం నేర్పించాలి అంటే కొంచెం ఇంకా ఎక్కువ స్టడీ చేయాల్సి వస్తుంది. కొరియోగ్రఫీ అనేది ఉంటుంది కదా, సో దీన్ని రిఫరెన్స్ ఎక్కడ నుంచి చూస్తారు? అసలు ఏ రకంగా చేస్తారు మీరు? ఒక సాంగ్ మాకు ఇచ్చారు అంటే దానికి మేము ఫస్ట్, ఇప్పుడు సపోజ్ ఏదైనా దేవుని సాంగ్ ఇచ్చారు మనకి, సో పర్టిక్యులర్ అష్టకాలు అలా ఉంటాయి. ఇప్పుడు శివాష్టకము అలా ఉంటాయి కదా, మేము రీసెంట్గా కాలభైరవ అష్టకం చేసాము, శివరాత్రి అయింది కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి మీనింగ్ ఫస్ట్ తెలుసుకుంటాం అనమాట. పర్టిక్యులర్ ప్రొనౌన్సియేషన్ ఏముంది అనేది, ఆ వర్డ్కి ఏ ముద్రలతోని మనం ఆ మీనింగ్ చూపిస్తాము. లైక్ ఒక్కొక్క ముద్రకి ఇది అమ్మాయిని చూపిస్తాము, సీత. సో ఇది మేల్ అండ్ ఫీమేల్ని డిఫరెన్షియేట్ చేస్తారనమాట. సో అలా ప్రతి ముద్రకి మేము మీనింగ్ చూసుకొని అది డాన్స్ రూపకంలో చూపిస్తాము. అక్కడ వాట్ అయితే వోకల్ మీనింగ్ని, దాన్ని మేము ప్రాక్టికల్గా డాన్స్ ఫామ్లో చేసి చూపిస్తాం అనమాట. సో కంపోజింగ్ మొత్తం దాని బేస్ మీదే ఉంటుంది. సో ఏదన్నా కూడా అదే ఫామ్ లో చేస్తారు. డాన్స్ ఫామ్ అంటే ఒకటే ఉంటుంది కదా ఎవరికన్నా, కానీ మరి డిఫరెన్స్ ఆ కొరియోగ్రఫీలో ఆ చేంజ్ ఏముంటుంది? నైస్ క్వశ్చన్. అలా చేంజింగ్ ఏముంటుంది అంటే కొన్ని పర్టికులర్ ఐటమ్స్ ప్యూర్ క్లాసికల్ మనం ఎప్పుడైతే వెళ్తామో అది సిలబస్ ప్రకారం ఉంటుందన్నమాట. సో ఆ సిలబస్ ఎవరైనా కూడా సేమ్ చేయాల్సిందే. సో అందులో కూడా మనకు నాట్యశాస్త్రం, అభినయ దర్పం అలా ఉంటుంది, సిలబస్ ఉంటుంది, థియరీ ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటుంది. సో దట్ ఈస్ ద డిఫరెంట్ వర్షన్. మళ్ళీ ఇక్కడ మనకి స్కూల్స్ కానీ లేదా ఏదైనా బయట కొన్ని నార్మల్ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి మనకంతా సెమీ క్లాసికల్ కనిపిస్తుంది అనమాట. సో సెమీ క్లాసికల్కి వచ్చేసరికి ఒక్కొక్క గురువు, ఒక్కొక్క టీచర్ వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళ ఓన్ స్టైల్లో ఆ బిట్ని కొరియోగ్రాఫ్ చేసుకుంటారు. ఇప్పుడు లైక్ మూవీ సాంగ్స్ అయినా కూడా మనకి డివోషనల్ సాంగ్స్ ఉంటాయి. సో అది మనం ఇష్టం ఉన్నట్టు కంపోజ్ చేసుకోవచ్చు అనమాట. సో డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ గ్యాదరింగ్స్ అనమాట. మనకు అక్కడ ఒకేషన్ ఏంటి, స్టేజ్ ఎంత ఉంది, దాని అవుట్ఫిట్ ఏంటి, సో దాన్ని బట్టి మేము అవుట్ఫిట్ని బట్టి కూడా స్టెప్స్ యూస్ చేస్తాము. సో అలా ఒక సాంగ్ కంపోజ్ చేయాలంటే
ఎవ్రీథింగ్ ఉంటుందన్నమాట. సో అదంతా చూసుకొని బ్యాలెన్స్ చేస్తూ కంపోజ్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ మంది ఉంటే ఫార్మేషన్స్ ఎక్కువ వస్తాయి, తక్కువ మంది ఉంటే తక్కువ వస్తాయి, అలాగుంటుంది. సో వేగిపోయింది కదా? ఓకే, వేగిపోయింది. ఇందులో మనం ఈ పౌడర్స్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇది మిరియాల పొడి కదా? మిరియాల పొడి. నెక్స్ట్ ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. కొద్దిగా వేయాలి ఇది, మళ్ళీ చేదైపోతుంది. జీలకర్ర పొడి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఇందులో కొంచెం బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇందులో మనం నార్మల్ సాల్ట్ యాడ్ చేయము, బ్లాక్ సాల్ట్. ఇది మనకి కోల్డ్ అయినప్పుడు కూడా వేడి వేడి అన్నంలో తింటే హెల్త్కి మంచిది. మనకు కొంచెం గొంతు అనేది సెట్ అవుతుంది అనమాట, ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి. సో మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాం. నెక్స్ట్ ఓకే, ఇంకా 1 minute అయితే అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మనం పెరుగు యాడ్ చేసుకోవడం. పెరుగు ఇందులోనే యాడ్ చేసుకుంటామా? ఇందులోనే యాడ్ చేయాలి, బట్ వేడి చేయొద్దు అనమాట పెరుగుని. ఓకే, అయితే సెపరేట్గా వేసుకుంటే బెస్ట్ కదా? ఓకే, అలా అయినా వేసుకోవచ్చు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసాను. అయితే ఆఫ్ చేసాను. ఇప్పుడు ఇది కావాలి కదా మిక్సింగ్ బౌల్. ఇప్పుడు ఇందులో మనం పెరుగు యాడ్ చేసుకుందాం. ఆ పౌడర్స్ వేసింగానే ఆ అరోమా చాలా బాగుంది, టెంప్టింగ్ గా ఉంది అసలు. ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు. సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనకి ఇలాంటివి రైతా తోటి పెరుగుతోటి ఎన్ని రకాల స్పెషల్స్ చేసుకుంటే అంత మంచిది. సో సమ్మర్లో చాలా మంది పెరుగు ప్రిఫర్ చేస్తారు, ఏం తినబుద్ధి కానప్పుడు, వేడిగా ఉన్నప్పుడు. సో ఇలా చేసుకుంటే ఇంకా దీనికి కర్రీ ఏం అవసరం లేదు, మనకు బూందీ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా అంచు కూడా అవసరం. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, ఎక్కువ కాకుండా. అన్నీ మిక్స్ చేసేసుకుందాం. ఇది మనం అన్నంలోకి చపాతీలోకి తింటున్నామంటే ఇంత థిక్నెస్ సరిపోతుంది. లేదు మనం సూప్ లాగా తాగుతున్నామంటే ఇంకొంచెం పలుచగా చేసుకోవాలి. లాస్ట్ మనం కొత్తిమీర. బూందీ లాస్ట్ వేసుకుంటామా? బూందీ ముందు వేసేస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి మనం తినే ముందు లాస్ట్లో వేసేసుకోవాలి. సో ఫినిషింగ్గా బూందీ రైతాలో బూందీ. కావాలంటే మనం అప్పటికప్పుడు వేసుకున్నా కూడా ఓకే. వైష్ణవి, మన బూందీ రైతా రెడీ అయినా? ఇంకా రెడీ అయిపోయింది. ఏది కటింగ్ షాట్ చేసేసుకుందాం, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, పైనుంచి కొత్తిమీర ఏమన్నా గార్నిష్ చేద్దామా? ఓకే. చల్లగా సర్వ్ చేసుకుని తినే బూందీ రైతా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బూందీ రైతా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, టమాటో ముక్కలు 1/2 కప్పు, మొక్కజొన్న గింజలు 1/2 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, నల్ల ఉప్పు తగినంత, బూందీ 1 కప్పు, పెరుగు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. బూందీ రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, మొక్కజొన్న గింజలు వేసి వేగాక అందులో మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, వేయించుకున్న మొక్కజొన్న మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత అందులో కొత్తిమీర, బూందీ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే బూందీ రైతా రెడీ.